ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. श्रीमहागणाधिपतये नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో అదే ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం అనేటువంటి దానిలో ఒక 2 పదాలు, చాలా అందమైన పదాలు శంకరాచార్య వారు వేశారు. ఆ పదాలు కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆనందకందమనిమేషం అనంగతంత్రం అనేటువంటి చక్కటి శబ్దాలండి ఇవి. ఆనందకందం, కందం అంటే మూలం అన్నమాట. ఆనందకందం, అమ్మవారికి ఆనందమే అయ్యవారికి ఆనందం కూడా. అంటే ఈవిడ ఆనందమే ఆయనకి ఆనందం. ఈవిడ సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు అన్నమాట. ఈవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆయనకి చూస్తుంటే ఆవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అన్నమాట. అదే అనిమేషం, రెప్పపాటు లేకుండా అది అలా చూడటం వల్ల ఏమవుతుందనమాట, అది పెద్ద తంత్రం అండి. తంత్రం అంటే టెక్నిక్, ఇంగ్లీష్లో చెప్పాల్సి అయితే అది ఏదో తాంత్రిక విద్యలు అనుకోక్కర్లేదు. అనంగతంత్రం, అనంగుడు అంటే మన్మధుడు, మన్మథ తంత్రం అంటే ఏంటన్నమాట, ఆ హరిలో శృంగార భావనలు కలిగించేటువంటి, హరి యొక్క మనస్సును మధింపచేసేటువంటి అటువంటి తంత్రం అమ్మవారి చూపులో ఉందటండి. అదనమాట అనంగతంత్రం అంటే. అటువంటి అనంగతంత్రం ఏమో అమ్మవారి చూపుల్లో ఉండడంతో ఈ అమ్మవారు అలా చూస్తుంటే అమ్మవారికి ఆనందంగా ఉంటుంది ఆ హరికేసి. ఈ ఆనందమే ఆ హరికి కూడా ఆనందం కలిగిస్తుంది. దానివల్ల ఆయనేమో ముదాముకుందరిపోతాడు అనేటువంటిది. అటువంటి ఈ హరి శ్రీ చూపులు ఉన్నాయి చూసారా, అవి మనకి భూచే భవేన్మ భుజంగ శయాంగనాయ అని చక్కగా ఈ శ్లోకంలో మనకు చెప్పారు. దీని తర్వాత శ్లోకంలో మనం ఒకసారి ప్రవేశిద్దాం. కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతియాతటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ. అట్లా చూసినట్టయితే భద్రాణి మే, నాకు మంగళములు, భద్రం అంటే మంగళములు, కళ్యాణం, శుభములు నాకు కలగాలి, నాకు నువ్వు ఇవ్వాలి అని భక్తుడు అమ్మవారిని కోరుతున్నాడు. ఆ అమ్మవారిని ఏమి ఇక్కడ అలా సంబోధించారు కదా, భార్గవనందనాయ. భార్గవుడు అంటే భృగు మహర్షి. భృగు మహర్షి తపస్సు చేసి అమ్మవారిని కోరాడు, అమ్మ నువ్వు నాకేమో కూతురుగా పుట్టాలి అని కోరుకున్నాడు. సరే అని చెప్పేసి ఆ భృగు మహర్షికి కూతురుగా పుట్టింది. అందుకనే ఆ భృగు మహర్షి శుక్రాచార్యుడు పరంపరలో వచ్చినటువంటి వాడు. అందుకనే భృగువారము, శుక్రవారానికి భృగువారం అని కూడా అంటారన్నమాట. ఇప్పుడు అటువంటి ఆ భార్గవనందన అనేటువంటి ఆ మహాలక్ష్మి ఎక్కడుందండి, లలితోరసి కైటభారే. విష్ణుమూర్తిగా కైటభారే అని చూపించాడు. అంటే ఏంటన్నమాట, కైటభుడు అంటే మధు కైటభులు అని 2 రాక్షసులు ఉన్నారు. వాళ్ళ కథ కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఆ కైటభుడిని మధుని అనేటువంటి వీళ్ళని సంహరించినవాడు, మధుని సంహరించినవాడు కాబట్టి మధుసూదనుడు. సూదనం అంటే చంపడం, మధుసూదనుడు, సూదనుడు అనకూడదు, మధుసూదనుడు. అలాగే కైటభుడు, ఈ 2 రాక్షసులను కూడా నారాయణుడు సంహరించాడు. ఇక్కడ అటువంటి వాడిని కైటభారే, ఆ కైటభుడు అనేటువంటి రాక్షసునికి శత్రువు అని విష్ణువు ఇక్కడ సంబోధించారు. ఆయన ఉరసి అంటే ఉరస్సు వక్షస్థలం ఎలా ఉందంటేట
కాలాంబుదాళి. అంబుదం అంటే మేఘం అన్నమాట. ఆళి అంటే సమూహం. కాలాంబుదాళి అంటే ఏంటన్నమాట? వర్షం పడ్డానికి సిద్ధంగా నిండుగా నీటితో ఉండేటువంటి మేఘాన్ని కాలాంబుదాళి అంటారన్నమాట. మేఘాలు చాలా చాలా రకాలు ఉంటాయి. నీరు లేనటువంటి మేఘాలు ఉంటాయి, నీరుండి అలా పోయేటువంటి మేఘాలు ఉంటాయి, నీరు నిండుగా ఉండి కురవడానికి సిద్ధంగా ఉండే మేఘాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మేఘం గురించి చెప్తున్నారు. విష్ణు అక్షస్థలం ఎలా ఉందంటే కాలాంబుదాళి అని చెప్తున్నారు. అది ఎలా ఉండే? ధారాధరే. ధార అంటే వర్షధార. ఆ వర్షాన్ని నిండుగా నింపుకుని ఉందన్నమాట. ధారాధరే. అటువంటి వర్షాన్ని నింపుకున్నటువంటి నిండైనటువంటి ఆ కాలాంబుదాళి లాగా ఉన్నదిటండి విష్ణు యొక్క వక్షస్థలం అనేటువంటిది. ఆయనమోను నీలమేఘశ్యాముడు కదా. ఆ వక్షస్థలం నిండైన మేఘంలో ఉండి కురవడానికి సిద్ధంగా ఉందంటే ఏమిటా కురిసేది? ఆ హరిలో ఉండేటువంటి విష్ణు విభూతులన్నీ కూడా మనకి కురుస్తాయి. ఎప్పుడు కురుస్తాయి? ఆయన ద్వారా అమ్మవారి చూపులు ఆయన మీద పడినప్పుడు ఆ సంతోషంతో ఆయన మన మీద కురిపిస్తారు అన్నమాట. అందుకని అమ్మవారి యొక్క భార్గవనందన యొక్క చూపులు ఆయన మీద పడినప్పుడు ఆ చూపులతో సంతోషించినట్టు హరి ఆయన యొక్క విభూతులని కూడా మన మీద కురిపిస్తాడు. అదే అన్నమాట కాలాంబుదాళి లలితోరసి. అమ్మవారు ఎంచుకున్నటువంటి స్థానం లలిత ఉరసి. తెలిసిందండి? ఆ అన్నమాట. లలితోరసి కైట భారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ. ఈ తటిదంగ మంచి పదం అండి. శంకరాచార్య వారే వేయాలటువంటి పదాలు వేయాలంటే. తటిదంగన అంటే మెరుపు తీగ అనమాట. ఇప్పుడు మబ్బులు ఉంటాయి, మబ్బుల్లోనూ మెరుపు తీగ ఎలా వస్తుందండి? చక్కగా అలా తళుక్ మన వస్తుంది, చూసారా? అదనమాట తటిదంగన అంటే. ఆ నిండైనటువంటి అంటే నీటితో నిండైనటువంటి ఆ వారువాహం ఆ కాలాంబుదాళిలో అమ్మవారు ఎలా ఉందంటే తటిదంగనలా ఉందట. అంటే మెరుపు తీగలా ఉందండి. అంటే అక్కడ అమ్మ అయ్యల్ని ఏ విధంగా ఒక పిక్చరైజేషన్ అంటారు, చూసారా? అది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కాలాంబుదాళి లలితో రసికైట భారే ధారాధరే స్ఫురతి అంటే ప్రకాశిస్తుంది అనమాట. ఆ తటిదంగనేవ. ఆ తటిదంగనేవ అంటే ఆ మెరుపు తీగలాగా, మెరుపు లతలాగా ఆ విధంగా అక్కడ ప్రకాశిస్తుంది. అటువంటి తల్లి ఎవరు? తల్లి ఆ తల్లి మాతు సమస్త జగతాం. చూసారా? ఆ తల్లి నాకొక్కడికి మొత్తం సమస్త జగత్తుకి, జగత్తులో ఉండేటువంటి జీవజాలన్నిటికీ కూడా ఆ తల్లి. అందుకని ఆ తల్లి వర్షించకపోతే మనకేమొస్తాయి? ఆ తల్లి మనకి ఇవ్వకపోతే ప్రకృతిలో ఏం దొరుకుతాయి? ఏమి మనం ప్రకృతిలో పొందుతున్నా కూడా పూర్తిగా అమ్మవారి కరుణా కటాక్షాల వల్లే. అది హరి ద్వారా మనకు వస్తుంది. అది చేస్తుంది కనుక ఆ తల్లి మహనీయమూర్తి. చూసారా? అందుకని ఆ విష్ణు వక్షస్థల వాసులైనటువంటి ఆ తల్లి మనకి మాత, జగన్మాత కనుక ఆ తల్లి ఇప్పుడు భద్రాణి మే దిశతు భార్గవనందనాయ అని చెప్పారు. ఇప్పుడు కైటభార్య అనేటువంటి చూద్దాం. మధువు కైటవుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు అని మనకి గాథలు, పురాణ కథలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పురాణ కథలకు వెళ్ళొద్దు, కానీ దీనిలో తాత్విక పరిశీలన మనం చేద్దాం. మధు అంటే ఏమిటండి? తేనె. తేనె అంటే ఏంటన్నమాట? మనకు చాలా ఇష్టం. ఇంకా దాని మీద అది చూసినట్టయితే దాన్ని మనం పట్టు కూర్చుంటాం. మధు అనేటువంటిది ఉంటాయి అనమాట. అంటే ఏమన్నమాట? ప్రాపంచిక భోగముల వైపు మనస్సు ఉన్నటువంటివన్నీ కూడా మధువులే. మన మనస్సు కానీ ప్రాపంచిక భోగముల మీద అంటే ప్రపంచం వైపే ఉంటుంది అనుకోండి, అదంతా మధువే. ఎందుకంటే మనకు అదే తీగా కనబడుతుంది. కానీ దీనికి మూలమైనటువంటి ఆ అమ్మవారు కానీ అయ్యవారిని కానీ మనం ధ్యానించామనుకోండి, తలుచుకోమనుకోండి, అయ్యో ప్రకృతిలో అమ్మవారు ఉంది, ప్రకృతి మనకి ఇంత సంపద ఇచ్చింది అంటే అమ్మవారు ఇచ్చినటువంటి సంపద అనేటువంటి భావన లేకుండా ఈ ప్రకృతి ఇచ్చినటువంటి సంపదనే మనం అనుభవిద్దాం అనుకోవడమే అదే మధు లక్షణం అంటారు మన దీని అన్నమాట. ఎప్పుడైతే ఈ మధు ఈ భోగంలో అనుభవిస్తూ ఉంటాం, అయ్యో ఇది నా వాళ్ళకి బాగుంటే, నా భార్యగా ఉంటే బాగుండు, నా అన్నకుంటే బాగుండు, మా అన్నకుంటే బాగుండు, మా అత్త, ఇంకా అక్కడికి ఏమైంది? ఇవన్నీ వచ్చి చేరతాయి. అంటే నేను, నాది. మధు అనేటువంటి అహంభావన. కైటభం అంటే ఏంటన్నమాట? నాది నాది నాది. కైటభం కీటములు అంటే పురుగులు. అంటే ఎప్పుడైతే ఒక తీపి పదార్థం ఉందో దాని చుట్టూ పురుగులు వచ్చేస్తాయి కదండి. అందుకని మధువు అంటే అహంకార భావన అయితే కీటకములు అనేటువంటి కైటభులు. ఈ మధు కైటభులే మనకు ఉండేటువంటి రాక్షసులు. వాళ్ళని సంహరించాలి అంటే ఆ నారాయణుడు సంహరిస్తారు. ఆ
ఆ నారాయణుడు సంహరించాలంటే అప్పుడు నారాయణుడు వీళ్ళని సంహరిస్తే నారాయణ విభూతులని మనకు వస్తాయి. అప్పుడు ఆయన ప్రసాదంగా మనం స్వీకరించి నారాయణార్పణం చేసి మనం అది స్వీకరించినట్లయితే అప్పుడు ఆ జగన్మాత మనకి ఎంతైనా కురిపిస్తుంది అన్నమాట. ఆ భావన మనకి దీనిలో చక్కగా మనకి చూపిస్తున్నారు. తర్వాత శ్లోకంలో కూడా అమ్మవారిని విష్ణు వక్షస్థల వాసినిగా ఎలా చూపిస్తున్నారో కూడా మళ్ళీ చూద్దాం.